కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. నమస్తే, వెల్కమ్ టు ఏపీ 10 న్యూస్. నేను సుమలత. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కావలి జేఏసీ చైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి పలు అంశాలపై కావలి ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో మధ్యాహ్నం భోజన సమయంలో ఉద్యోగులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ సీనా నాయకకు వారి డిమాండ్లపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఏపీ జేఏసీ కావలి చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ గడిచిన 4.5 సంవత్సరంలో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. 11వ పీఆర్సీ ఉద్యోగులను నిరాశకు గురి చేసిందని, కావున 12వ పీఆర్సీపై జేఏసీ నాయకులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంతో 12వ పీఆర్సీ కమిటీ నియమించడం జరిగిందన్నారు. 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కమిషన్ స్పందించకపోవడం దారుణమని, ఉద్యోగులు విసిగిపోయి ఉద్యమ కార్యాచరణకు దిగడం జరిగిందని, ఉద్యోగులకు ఐఆర్ 30% ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న జీపీఎఫ్, ఏపీజీఎల్, సరెండర్ లీవ్లను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అవుట్సోర్సింగ్ లో పనిచేసే ఉద్యోగస్తులకు రైస్ కార్డు, ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మధుసూదన్ రావు, ఫాస్టో మధు, పంచాయతీరాజ్ కావలి తాలూకా అధ్యక్షులు దీక్షితులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతినిధి బ్రహ్మయ్య, పెన్షనర్స్ అధ్యక్షులు రమణయ్య, ప్రమీల, రాణి, సుహాసిని, సచివాలయ ప్రతినిధి వరప్రసాద్ పాల్గొన్నారు. జీపీఎస్ వెంటనే రద్దు చేసి ఓపీఎస్ గా మార్చాలి. జీపీఎస్ రద్దు చేసి వెంటనే ఓపీఎస్ గా మార్చాలి. 30% అయ్యారు. ఇమిడియట్ గా ఫిబ్రవరి నెలలోనే ఇప్పించాలని. అట్లాగే రాష్ట్ర ఏపీ జేఏసీ మరియు ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో గడిచిన 2 రోజుల క్రితం రాష్ట్ర జేఏసీ ఎంప్లాయీస్ కు రావాల్సినటువంటి బకాయిలు అలాగే పెండింగ్ పడ్డాయి. కాబట్టి మరొక దఫా గవర్నమెంట్ తోటి తాడో పేడో తెలుసుకోవడానికే మా యొక్క రాష్ట్ర జేఏసీ ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కావలి డివిజన్ అధికారి అయినటువంటి శ్రీనాయక్ గారికి ఉద్యోగ తరపున, ఏపీ జేఏసీ తరపున, ఏపీ ఎన్జీఓ తరపున మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండం ముఖ్య ఉద్దేశం, మాకు 11వ పీఆర్సీ ఆర్థికంగా ఉద్యోగులు చాలా నష్టపోయారు. 12వ పీఆర్సీ కమిటీ వేయించుకున్నప్పటికీ ఇంతవరకు ఆ కమిటీ అతిగతి లేకుండా పోయింది. కనీసం చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ గారిని ప్రకటించినా కూడా ఆయనకి రాష్ట్ర సెక్రటరీలో ఒక ఛాంబర్ కూడా ఇవ్వకుండా ఉద్యోగుల పట్ల చిన్న చూపు అనేది తగదు. అందులో భాగంగానే మేము ఇంకా చూసి ఇంకా మా ఓపిక నశించి ఉద్యోగులు ఇప్పటికే 4.5 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ 4 లక్షల నుంచి 5 లక్షల దాకా నష్టపోయారు. ఇంకా ఈ దఫా మా ఓపిక నశించి 2వ దఫా ఉద్యమానికి పిలిపివ్వడం జరిగింది. మా యొక్క ముఖ్యమైన డిమాండ్స్ ఇప్పటికిప్పుడే 30% ఐఆర్ ప్రకటించి ఉద్యోగుల్ని ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే 2 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ఆ 2 డిఎల్ కూడా మాకు ఇమీడియట్ గా సాంక్షన్ చేయించి ఉద్యోగుల యొక్క మనోవేదన ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాము. అట్లాగే ఏదైతే ఉద్యోగులు తమ భవిష్య నిధి ఉంటుంది జీపీఎఫ్ అంటారు, ఆ జీపీఎఫ్ దాచుకున్న డబ్బులు ఇంతవరకు వారి అకౌంట్ సరిగ్గా కనిపించకపోవడం వారు చాలా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అట్లాగే సరెండర్ లీవులు 4 సంవత్సరాల నుంచి ఎవరికి ఉద్యోగం కూడా రాలేదు. అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని 10,000 మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పారు. అది కూడా ఇంతవరకు వారికి ఆర్డర్ ఇచ్చిన పాపాలు పోలేదు. అది కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే సిపిఎస్ అన్నారో ఆ సిపిఎస్ ని కూడా ఓల్డ్ పెన్షన్ గానే మాకు కావాలని చెప్పి జీపీఎస్ ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి కూడా ఏపీ జేఏసీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, మా యొక్క కార్యాచరణ ఈరోజు ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రేపు అన్ని ఆఫీసులో కూడా మధ్యాహ్నం లంచ్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. తర్వాత శనివారం ఎల్లుండు 17వ తారీఖు ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన ధర్నా కూడా చేపడుతున్నాము. తర్వాత 20వ తారీఖు చెలో నెల్లూరు, 27వ తారీఖు చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు పిలిపివ్వడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఉద్యమాన్ని అందరూ కూడా పెన్షనర్స్, టీచర్స్, కార్మికులు అందరూ కూడా మద్దతు ఇచ్చి విజయవంతంగా మన యొక్క డిమాండ్స్ ని నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా. మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి. ఏల్చూరు ప్లాజా, ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా, ట్రంక్ రోడ్, కావలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే